హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఇజ్రాయెల్ దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ దీని యొక్క రాజధాని జెరూసలేం. ఈ దేశంలో ఎక్కువగా మాట్లాడే భాషలు హిబ్రూ, అరబిక్ భాషలు వీళ్ళు అధికారికంగా మాట్లాడతారు. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దిశగా పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఈ దేశానికి 1948 మే 14వ తేదీన నానాజాతి సమితి ఆదేశం ప్రకారం బ్రిటన్ దేశ పరిపాలన నుంచి ఈ ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం లభించింది. ఈ దేశం యొక్క విస్తీర్ణం 8500 చదరపు మైళ్ళు ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ కొత్త ఇజ్రాయెల్ షెకిల్. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి గుడ్డి వాళ్లకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా బ్రైలీ లిపి ఉంటుంది. అలాగే ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కరెన్సీ నోట్లపైన కూడా బ్రైలీ లిపి ముద్రణ ఉంటుంది. ఈ దేశంలో నివసించే మొత్తం జనాభా 85 లక్షలు దాటి కోటికి చేరుకుంది. ఈ ఇజ్రాయెల్ దేశంలో సుమారుగా 85 సంవత్సరాల వయసు వరకు చాలా మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 77 లక్షల వరకు యూదులే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా యూదులకు ప్రపంచంలో ఉండే ఒకే ఒక్క ప్రదేశం ఈ ఇజ్రాయెల్ దేశం. ఈ దేశంలోనే జెరూసలేం ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినది. వివిధ దేశాల నుంచి ఎంతో మంది ప్రజలు వచ్చి ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిశుద్ధుడైన యెహోవా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటారు. అలాంటిది ఈ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పూర్తిగా నాస్తికుడంట. ఇక అతని పేరు డేవిడ్ బెన్ గ్యూరియన్. ఇతను ఈ ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా. కొన్ని సంవత్సరాల క్రితం ఐన్స్టీన్ కూడా ఈ జెరూసలేంకి ప్రెసిడెంట్గా చేయడానికి ఎంతగానో ప్రయత్నించారట. కానీ ఆ రోజుల్లో ఐన్స్టీన్కు పరిశోధనల మీద ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని జీవితాంతం తాను పరిశోధనల మీదే పాల్గొంటారని ఈ ఇజ్రాయెల్ దేశానికి ప్రెసిడెంట్గా చేస్తాను అన్నా కూడా చాలా గౌరవపూర్వకంగా తిరస్కరించాడట. ఇక ఈ ఇజ్రాయెల్ దేశంలో ఆడవారు తప్పనిసరిగా మిలిటరీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. కేవలం మీరు 2 గంటలు పరిగెత్తారంటే ఈ ఇజ్రాయెల్ దేశంలో తూర్పు వైపు నుంచి పడమ వైపుకు ఈజీగా వెళ్ళవచ్చు. ఇక ఈ దేశానికి ఆ రోజుల్లో అమెరికా యొక్క పొలిటీషియన్ అయిన జాన్ ఎఫ్ కెనడీ సపోర్ట్ చేసేవారు. దాని కారణంగా ఈ ఇజ్రాయెల్ దేశానికి ఆపోజిట్లో ఉండే పాలస్తీన్లో జాన్ ఎఫ్ కెనడీని ఆ రోజుల్లో చంపేశారు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఊఫై అనే ఒక బర్డ్ కనిపిస్తుంది. మరి ఈ బర్డ్ ఈ దేశంలో తప్ప మరి ఏ ఇతర దేశంలో మనకి కనిపించదు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఇంత అరుదుగా పెరిగే ఈ పక్షుల్ని ఈ దేశ జాతీయ పక్షిగా చేశారు. ఈ ఇజ్రాయెల్ దేశంలో వ్యభిచారం అన్నది చాలా ఇల్లీగల్. కానీ ఈ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటి వరకు కూడా సుమారుగా 12,000 వరకు ఆడవారు, అలాగే 1,500 మంది వరకు మగవారు ఇక్కడ ఈ ఇజ్రాయెల్ దేశంలో వ్యభిచారంలో సీక్రెట్గా పాల్గొంటున్నారని ఆ దేశం నుండి కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ దేశంలో ఎక్కువగా మ్యూజిక్ ఈవెంట్లు జరిగేటప్పుడు వాళ్ళలో ట్రాన్స్జెండర్లు కూడా పాప్ స్టార్ల కింద ఎంతో మంది బాగా ఫేమస్ అయ్యారు. అలాగే ఎంతో ఫేమస్ అయిన అవుట్ మ్యాగజైన్ కూడా మిడిల్ ఈస్ట్లోని గేస్ ఎక్కువగా ఉండే క్యాపిటల్ కింద ఈ ఇజ్రాయెల్ చెప్తుంది. ఈ ఇజ్రాయెల్ దేశంలో కోస్టల్ సిటీ ఆఫ్ ఆస్కల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో చనిపోయిన మనుషుల్ని అయితే ఏ విధంగా పూడ్చిపెడుతున్నారో ఆ రోజుల్లో కుక్కలు చనిపోయిన తర్వాత ఆ కుక్కలను కూడా ఒక పెద్ద శ్మశానాన్ని కట్టి అక్కడ పూడ్చిపెట్టేవారట. ఆ విధంగా ప్రపంచంలోనే కుక్కలకున్న ఒకే ఒక్క శ్మశానం ఇజ్రాయెల్ దేశంలోని కోస్టల్ సిటీ ఆఫ్ ఆస్కల్లోనే ఉంది. ఈ ఇజ్రాయెల్ దేశంలోని టెల్ అవివ్ అనే ఒక ప్రాంతంలో ప్రతి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అక్కడ ఉండే యూత్తో పాటు పెద్దవారు కూడా స్కేటింగ్ షూ వేసుకొని ఆ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉంటారు. దీనిని అక్కడ రోలర్ బ్లోడింగ్ పార్టీ అని అంటారు. ఈ దేశంలో మొత్తం 139 వరకు అఫీషియల్గా అందమైన బీచ్లు ఉన్నాయి. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా మ్యూజియంస్తో పాటుగా స్టార్టప్ కంపెనీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశంలో జనాభా పరంగా చూసుకున్న అత్యంత ఎక్కువగా డిగ్రీలు పొందిన స్టూడెంట్స్ కూడా ఈ ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. మొట్టమొదటిగా మోటోరోలా కంపెనీ సెల్ ఫోన్స్ని ఈ ఇజ్రాయెల్ దేశంలోనే తయారు చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఆ రోజుల్లో వాయిస్ మెయిల్ టెక్నాలజీని కూడా ఈ ఇజ్రాయెల్ దేశంలోనే డెవలప్ చేశారు. అలాగే మనం ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్కి కావాల్సిన యాంటీవైరస్ని కూడా ఈ దేశంలో మొట్టమొదటిగా 1979లోనే ఈ ఇజ్రాయెల్ దేశంలోనే మొట్టమొదటి బేస్డ్ వెర్షన్ని తయారు చేశారు. ఈ ప్రపంచంలోనే ఉండే ఫేమస్ బుక్స్ కూడా ఈ ఇజ్రాయెల్ దేశంలో సొంత లాంగ్వేజ్లోనే అనువదించబడ్డాయి. తర్వాత కొన్ని లక్షల బుక్స్ ప్రతి సంవత్సరం అమ్ముడవుతూ ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే ఈ ప్రపంచంలోనే ఎక్కువ బుక్స్ని అనువాదం చేసిన దేశం కూడా ఈ ఇజ్రాయెలే. సౌత్ అండ్ ఇజ్రాయెల్లో మెగావాట్ డెఫెక్ట్లో దీక్షవా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఎక్కువగా చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఈ సిటీలోనే ఉన్నారు.
వీరు ప్రపంచంలో జరిగే అన్ని పోటీలలో పాల్గొంటూ ఎన్నో బహుమతులు కూడా సొంతం చేసుకున్నారు. ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతుంది కదూ, ఇదే ఈ ఇజ్రాయెల్ దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. దీన్ని సియాజ్ గెలిలియా అని పిలుస్తారు. ఈ సరస్సు భూమి నుండి సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఈ సరస్సులో ఉండే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన డెడ్ సీ కూడా ఈ ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు ఈ సముద్రంలో ఎంజాయ్ చేయడం కోసమే వస్తారు. ఈ సముద్రంలో ఎంత బరువైన మనిషి అయినా సరే అస్సలు మునిగిపోకుండా నీళ్ళలో తేలుతూనే ఉంటారు. అందువల్ల చాలా మంది టూరిస్టులు ఈ ఇజ్రాయెల్లో ఉండే సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఈ సముద్రంలో ఏమాత్రం ఈత రాకపోయినా కూడా మునిగిపోయే అవకాశం ఉండదు. అలాగే ఈ డెడ్ సీ దగ్గరలో కొన్ని రిసార్ట్లు కూడా ఉంటాయి. ఈ డెడ్ సీలో దొరికే కొంత బురదను తీసుకొని కొన్ని ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ వీరు చేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన శ్మశానం కూడా ఈ డెడ్ సీలోనే ఉంది. దీన్ని మౌంట్ ఆఫ్ ఆలిస్ అంటారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ శ్మశానాన్ని ఇప్పటికీ సక్సెస్ గా రన్ చేస్తూనే ఉన్నారు. ఈ జెరూసలేంలో ఉన్న ప్రదేశాల్లో ఈ ప్రదేశం చాలా పురాతనమైనది. ప్రపంచంలోనే ఎక్కువగా ఆడలాయర్లు ఈ దేశంలోనే ఉంటారు. ఈ దేశంలో 100% లాయర్లు ఉంటే దాంట్లో 66% వరకు ఆడలాయర్లు ఉంటారు. దుబాయ్లో ఎక్కువగా ఏసీ బస్ స్టాపులు ఉంటే ఈ దేశంలో దానికి వింతగా మరియు భిన్నంగా బస్ స్టాపులలో లైబ్రరీలు ఉంటాయి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా బస్ స్టాప్లో వెయిట్ చేసేటప్పుడు బస్సులు రావడం ఆలస్యమైతే ఆ లైబ్రరీ నుంచి తమకు నచ్చిన బుక్కును తీసుకుని బస్సు వచ్చేంత వరకు ఫ్రీగా చదువుకోవచ్చు. ఇక ఈ విధంగా ఫ్రీగా బస్ స్టాప్ లైబ్రరీస్ మీకు ఈ ఇజ్రాయెల్ దేశంలోనే కనిపిస్తాయి. సైక్లోమెన్ పెప్సికమ్ అనే ఒక పువ్వు ఈ దేశ నేషనల్ ఫ్లవర్ గా గుర్తించారు. ఈ ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాల్లో ఈ ఇజ్రాయెల్ మరియు అలాగే ఈ జెరూసలేం కూడా ఒకటి. అన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిపైన ఉండడం వల్ల ఈ నగరాలు పూర్వం 2-3 సార్లు ధ్వంసం చేయబడ్డాయి. అయినా కూడా 23 సార్లు వరకు దీన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించారు. ఆ తర్వాత కూడా 55 సార్లు వీటిపై దండయాత్రలు జరిగాయి. ఈ విధంగా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఈ భూమిపై ఉన్న ఈ జెరూసలేం మరియు ఇజ్రాయెల్ చాలా సార్లు నాశనం చేయబడి మళ్ళీ తిరిగి నిర్మించబడ్డాయి. ఇంత ఫేమస్ అయిన ఈ ఇజ్రాయెల్ని పాకిస్తాన్ మాత్రం ఒక దేశంగా గుర్తించదు. పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఈ ఇజ్రాయెల్కి వచ్చి ఈ జెరూసలేంను దర్శించాలి అనుకుంటే మాత్రం ఆ పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇక్కడ అసలు పనిచేయదు. ఇంత ఫేమస్ అయిన ఈ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మాత్రం ఒక దేశంగా గుర్తించదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్ట్ పైనే ఈ పాస్పోర్ట్ ఏ దేశంలో అయినా పనిచేస్తుంది, కానీ ఈ ఇజ్రాయెల్లో మాత్రం అసలు పనిచేయదని స్టాంపు వేసి మరీ ఉంటుంది. చాలా దేశాలలో ఫ్యాషన్ షోలలో చాలా మంది అమ్మాయిలు పాల్గొంటుంటారు. వాళ్ళందరూ అందంగా కనిపించడానికి చాలా తక్కువగా తింటూ చాలా సన్నగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ వీరు ఈ మోస్తరు బరువు కంటే తక్కువగా ఉండే వారిని ఇక్కడ జరిగే ఫ్యాషన్ షోలలో పాల్గొనడం బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ దేశంలో చాలా మంది అమ్మాయిలు సన్నగా కనబడడం కోసమని ఎక్కువగా తినకుండా చాలా తక్కువగా తింటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని. అందుకని ఆ విధంగా తక్కువ బరువు ఉండేవారిని అందాల పోటీలలో పాల్గొనకుండా ఆ దేశం బ్యాన్ చేసింది. ఈ దేశంలో ఎంతో ఫేమస్ అయిన జెరూసలేంని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ జెరూసలేంలో పనిచేసే సిబ్బంది దేవుని పేరు మీద ప్రతి సంవత్సరం 1,00,000 ఉత్తరాల వరకు వివిధ దేశాల నుంచి అందుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం మీద పండే కూరగాయలు మరియు స్వీట్లలో 3వ వంతు భాగాన్ని ఈ ఇజ్రాయెల్ దేశం వారే తింటుంటారు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ దేశంలో కూరగాయలు, పండ్లు తక్కువగా పండుతాయి కాబట్టి. అందుకనే వీరు ప్రతిరోజు కొన్ని క్వింటాల వరకు ఆహార పదార్థాలను ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఇజ్రాయెల్ దేశం గురించి. మీరు క్రిస్టియన్ అయితే జీసస్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.